క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. ప్రభుత్వ నిబంధనలు పాటించలేదు. వృద్ధులు అనాథల పేరుతో ప్రభుత్వం నుంచి భూమి తీసుకుని అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దీంతో విశాఖలో హయగ్రీవ భూముల్ని స్వాధీనం చేసుకుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనకు అందుతోంది. విశాఖ హయగ్రీవ భూముల్లో హెచ్చరిక బోర్డులు పెట్టింది ప్రభుత్వం. ఎండాడలోని భూముల్లో బోర్డులు పెట్టారు అధికారులు. 12 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత రెవెన్యూ అధికారులు కదిలారు. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాలతో ఆ ప్రాంతంలో బోర్డులు పెట్టారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ఆర్టీఓ సంగీత్ మాథూర్. నిర్మాణ పనులు నిలిపివేసి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అక్కడ నిర్మాణ మెటీరియల్, వాహనాలని తరలించాలంటూ సూచించారు అధికారులు. మా ప్రతినిధి ఖాజా అక్కడి నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఖాజా, ఏం జరుగుతోంది అక్కడ? హెచ్చరిక బోర్డులు కనిపిస్తున్నాయి మీ వెనకాల. 250 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు ఇప్పుడు మళ్ళీ స్వాధీనం చేసుకుంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా వాస్తవాన్ని చెప్పాలంటే ఇది 250 కోట్లు చెప్తున్నప్పటికీ ఇది అంతకంటే మించి దాదాపుగా 1000 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి దగ్గర దాదాపుగా భారీ ఎత్తున కన్స్ట్రక్షన్ కూడా నిర్మించారు. అయితే ఇవి నిబంధనలకు విరుద్ధంగా జరిగే అనాథలు, అలాగే అనాథ శరణాలయాలు కోసం, వృద్ధుల కోసం నిర్మించాల్సిన చోట వాళ్ళు నిర్మాణాలు చేపట్టి భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని ఒక అభియోగం ఉంది. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వం దీన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకుంది. గతంలో 2008లో ఈ భూమిని ఇక్కడ ఎండాడ 92/3 సర్వే నెంబర్లో దాదాపుగా 12.5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం వివాదాలకు కేంద్ర బిందువు అయింది. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వం ఏదైతే గత ఏడాది హైకోర్టు ప్రభుత్వం వర్సెస్ మదనపల్లె ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ మధ్య జరిగిన తీర్పు ఆధారంగా చేసుకొని దీంట్లో అవకతవకలు జరిగాయని ఒక ఆధారాలు తీసుకున్న తర్వాత ఇటువంటి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. ఈ భూమి ప్రభుత్వానికి చెందినది, ఎవరైనా ఆక్రమించిన శిక్షార్హులు జిల్లా కలెక్టర్ విశాఖపట్నం పేరుతో ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతోపాటు ప్రైవేట్ వ్యక్తులు ఎవరు లోపలికి రాకుండా పోలీస్ పహారా కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. దీంతోపాటు ఇక్కడ ఉన్న మెటీరియల్తో పాటు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళంతా కూడా ఖాళీ చేయాలని ఇప్పటికే ఆర్డీఓ సంగీత్ మాధుర్ నేతృత్వంలో ప్రత్యేకంగా బృందం ఇక్కడికి వచ్చి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం తెలుసుకోవచ్చు ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా నోటీస్ బోర్డులు కూడా అందించారు. అంటే ఎవరు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంది, ప్రభుత్వానికి చెందిన భూమి స్వాధీనం చేసుకుంటున్నాం కాబట్టి ఎవరు కూడా ఈ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులు రాకూడదనే ఒక నిబంధనల మేరకు ఆ నోటీస్ బోర్డు కూడా అందించారు. మొత్తం మీద ఓవరాల్గా 2008లో కేటాయించిన ఈ స్థలంలో దాదాపుగా 10% స్థలంలో అనాథలు, వృద్ధుల కోసం శరణాలయం ఏర్పాటు చేశారు. దీంతోపాటు మిగతా 60% స్థలంలో కాటేజీలు నిర్మించి అది కూడా వృద్ధులకే అమ్మకాలు జరపాలి. దాని తర్వాత మరో 30% ఏదైతే మిగిలి ఉందో దాన్ని కూడా వృద్ధుల ప్రయోజనం కోసమే వినియోగించాలని స్పష్టంగా నిబంధన ఉన్నప్పటికీ దాన్ని తొంగలోకి తొక్కి అది కాటేజీలు వృద్ధుల కోసం నిర్మించకపోగా ఈ భూమి ఆసరాగా చేసుకుని భారీ ఎత్తున కోట్లాది రూపాయలు ఆర్థిక లావాదేవీలు చేతుల మేర ఈ భూమి కేంద్రంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. దీంతో ఒకసారిగా దీన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.